అందరికీ నమస్కారం. మనం ఈసారి చందనోత్సవం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది 2 రోజుల ముందే. అలాగే టికెట్ సేల్స్ కూడా 2 రోజుల ముందే 100% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇనీషియల్గా మనకు కొన్ని టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల మొదటి 12 గంటల్లో మనకు కొంచెం ఆన్లైన్లో ఇబ్బంది వచ్చిన తర్వాత నుంచి నెక్స్ట్ 3-4 రోజులు నిరంతరాయంగా ఆన్లైన్లో టికెట్ సేల్స్ జరిగాయి. ప్రతిరోజు ఒక కోటా ప్రకారం ఆన్లైన్లో టికెట్లు పెట్టడం, భక్తులందరూ ఆన్లైన్లోనే కొనుక్కొని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకోగలిగిన ఓచర్ని కూడా ఆన్లైన్లోనే తీసుకోవడం జరిగింది. ఆ ఆన్లైన్ ఓచర్ యూస్ చేసుకొని చందనోత్సవం రోజున స్లాట్ వారీగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే మనం సర్వీస్ని చాలా ఇబ్బంది లేకుండా సీమ్లెస్గా ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం మనం సుమారు 20,300 టికెట్లు, 16,100 టికెట్లు అమ్మడం జరిగింది. భక్తులందరూ వాటిని కొనుక్కున్నారు. ఫ్రీ దర్శనం కూడా మనం ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ మొదటిగా వాళ్ళకున్న మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకటి సెల్ ఫోన్స్ మనం పైకి అలో చేయట్లేదు. చెప్పుల స్టాండ్స్ కూడా మనం లిమిటెడ్గా ఎక్కడ ప్రొవైడ్ చేయగలిగితే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రావాలి. రెండో ముఖ్యమైన విషయం, 300కి 1,000 రూపాయల టికెట్లకి మనం సపరేట్ 32 చోట్ల పార్కింగ్ ఏరియాని మనం ఫుట్ హిల్స్లో ఏర్పాటు చేసుకున్నాం. ఆ 32 పార్కింగ్ ఏరియాలకు గాను 6 పికప్ పాయింట్లు, 5 పికప్ పాయింట్లు పిలిగ్రిమ్స్కి భక్తులకి, ఒక పికప్ పాయింట్ డ్యూటీ స్టాఫ్కి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పికప్ పాయింట్లో 300 టికెట్కి కానీ, 1,000 రూపాయల టికెట్ కానీ, 1,500 టికెట్ కానీ సపరేట్ బస్ పికప్ పాయింట్స్ ఉంటాయి, సపరేట్ బస్సెస్ ఉంటాయి. ఎవరికి మనం పెట్టిన బస్సు వాళ్ళు ఎక్కి రావచ్చు. బస్సెస్ ఈసారి మనం ఇంకొక 30 బస్సులు పెంచుకొని సుమారు 100 బస్సుల్ని మనం ఈ హిల్స్లో భక్తుల్ని తీసుకెళ్లడానికి కోసం మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కొన్ని కండిషన్ లేని బస్సులు కూడా కొన్ని రావడం వల్ల అవి ఆగిపోవడం, ఇలాంటి ఇబ్బందులు జరిగాయి. అవి జరగకుండా అన్ని మంచి కండిషన్లో ఉన్న బస్సెస్, మోస్ట్లీ నాన్ ఏసీ ఏరీగా ఉన్న బస్సెస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈసారి 100 బస్సులు పెట్టుకోవడం, దాంట్లో ఒక 10 బస్సుల్ని నిరంతరాయంగా రిజర్వ్లో పెట్టడం కూడా జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు పికప్ పాయింట్కి వచ్చి బస్సుని ఎక్కి పైకి వచ్చి దర్శనం చేసుకోవాలి. పైకి వచ్చిన తర్వాత కూడా మనం డ్రాప్ ఆఫ్ పాయింట్ ఒకటి పెట్టుకున్నాము, 2 పికప్ పాయింట్లు పెట్టుకున్నాము. ఈసారి సుమారు 2 లక్షల మంది భక్తులు ఈసారి చందనోత్సవం రోజున స్వామివారి దర్శనం చేస్తారని మన అంచనా. మన ఏర్పాట్లన్నీ దానికి తగినట్టుగా చేసుకున్నాము. వర్షం వచ్చినా భక్తులు ఇబ్బంది పడకుండా కెనోపీ అనేది త్రూ అవుట్ ద క్యూ లైన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి క్యూ లైన్ లెంగ్త్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గింది. గతంలో 5 కిలోమీటర్లు ఉన్న ఫ్రీ లైన్ ఈసారి 2.5 కిలోమీటర్లు అవ్వడం, సిమిలర్ లెంగ్త్ సుమారు 2 కిలోమీటర్ల వరకే 300, 1,000 రూపాయల లైన్లు రావడం జరిగింది. అలాగే విఐపీస్ కూడా మనం గట్టిగా వెహికల్ పాసులు కానీ, విఐపీ పాసులు కానీ లిమిటెడ్ నెంబర్స్లో ఇచ్చి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కువ వెహికల్స్ కొండ మీదకి రాకుండా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ తెలియకుండా ఎవరన్నా వెహికల్స్లో వస్తే వాళ్ళ వెహికల్స్కి ఎమర్జెన్సీ కంటింజెన్సీ పార్కింగ్ పెట్టి వాళ్ళని కూడా బస్సుల్లో చిన్న కారులో తీసుకొచ్చే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే దర్శనం మనం మీ అందరికీ తెలుసు, పొద్దున 4 గంట నుంచి మనం మొదలు పెట్టుకుంటాం తొలి పూజ తర్వాత. సాయంత్రం 6 గంటల లోపల అన్ని దర్శనాలు కంప్లీట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. చాలామంది వాలంటీర్స్ కూడా వారి వంతు సహకారం అందించడానికి ఉత్సవానికి టెంపుల్ దేవస్థానంతో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి వస్తున్నారు. వైజాగ్ వాలంటీర్స్ కావచ్చు, స్వామివారి సేవకులు కావచ్చు. అలాగే ఈసారి క్యూ లైన్స్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎక్స్పీరియన్స్డ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని కూడా తీసుకొచ్చి మనం గుడి లోపల పెట్టుకోవడం జరిగింది. మనం తిరుమలలో అలాగే విజయవాడ టెంపుల్లో ఎవరైతే సీజన్డ్గా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళ ద్వారా మనం క్యూ లైన్స్ని ఫాస్ట్గా మూవ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఏదైతే 4 ర్యాంపులు పెట్టి స్వామివారి దర్శనం అందరికీ ప్రతి లైన్లో వచ్చిన వాళ్ళకి మంచిగా జరిగేటట్టు ఏదైతే విధానం ఉందో అదే మనం కంటిన్యూ చేస్తున్నాము. చోకింగ్ పాయింట్స్ ఎక్కడా లేకుండా, క్రిస్ క్రాసింగ్ ఎక్కడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అలాగే ఈసారి గత చందనోత్సవానికి ఈసారికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, టెంపరీ స్ట్రక్చర్స్ ఎక్కువ లేకుండా మ్యాక్సిమం మనం గవర్నమెంట్ నిధులతో కానీ, సిఎస్ఆర్ నిధులతో కానీ మనము పర్మనెంట్ స్ట్రక్చర్స్ చాలా వరకు క్రియేట్ చేసుకున్నాము. అది ఈసారి చాలా ఉపయోగపడుతుంది. భక్తులకు కూడా అది ఎండకు కానీ వానకు కానీ ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఎక్కడెక్కడ క్రిస్ క్రాసింగ్ అవుతుందో అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ర్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్, దేవస్థానం మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సింగిల్ టీమ్గా పనిచేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. భక్తులకి మా వైపు నుంచి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళకి ఏదైతే స్లాట్లో టికెట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్లో రావాలి.
ఏవైతే దేవస్థానం బస్సులు ఏర్పాటు చేశారో కింద నుంచి వాళ్ళ పార్కింగ్లో వాళ్ళ సొంత వెహికల్ పార్క్ చేసి ఆ బస్సులను తీసుకొని పైకి రావాలి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వెహికల్స్ని కొండ మీదకి అలో చేయము. ఎక్సెప్ట్ మనకు వివిఐపి ప్రోటోకాల్ ఒక స్పెసిఫిక్ స్లాట్లో వచ్చే వాళ్ళకి తప్ప, అవి కూడా టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇంక్లూడింగ్ డ్యూటీ పాసెస్ ఉన్న వాళ్ళన్నీ కలిపి కూడా సుమారు 100 వెహికల్స్ కంటే ఎక్కువ ఉండవు. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎంటైర్ కొండని శానిటైజ్ చేయడం జరుగుతుంది. మనుషుల్ని కానీ వెహికల్స్ని కానీ కంప్లీట్గా కింద కొండ కిందకి తీసుకెళ్ళి కొండని చందనోత్సవానికి అన్ని రకాలుగా సిద్ధం చేయడం జరుగుతుంది. టికెట్ లేని వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దర్శనానికి అలో చేయము. దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, టికెట్ ఉన్న వాళ్ళే ఏ క్యూ లైన్ దగ్గర వెళ్ళాలో ఆ క్యూ లైన్ దగ్గర వెళ్ళాలి. సైనేజెస్ కూడా మంచిగా ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళందరూ ఫ్రీ దర్శనం ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది ప్రభుత్వం తరపున మీ అందరికీ రిక్వెస్ట్. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. భక్తులు కూడా వాళ్ళ తోడ్పాటు అందిస్తే చందనోత్సవం ఎటువంటి ఇష్యూ లేకుండా సక్సెస్ఫుల్గా ఈసారి జరుపుకుంటాం. అంతరాలయం మన తొలి పూజ అయిన తర్వాత కేవలం గంట వరకు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఇవ్వాలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ ప్రకారము కేవలం ఒక 500 మందికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక 5 లోపల మనం అంతరాలయం దర్శనం క్లోజ్ చేసి ఆ తర్వాత నీలాద్రి గేట్ దగ్గర నుంచి అన్ని దర్శనాలు అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నాం. మనం ఇప్పుడు 16,000, 20,000 మొత్తం 40,000 టికెట్లు అప్రాక్సిమేట్లీ అమ్మాము. రిమైనింగ్ 150,000 భక్తులు వస్తారనే మన ఆలోచన. మోస్ట్లీ ఫ్రీ దర్శనంలోనే వస్తారు. గత చందనోత్సవాల్లో ఆల్మోస్ట్ 140,000 మనకు వచ్చారు. ఈసారి మనం 2 లక్షలు వస్తారు అన్న విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. ఈ బస్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో దట్ ఈస్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ.